హనుమకొండ జిల్లా పరకాలలో పోలీసులు కవాతు నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్ నుంచి ఆర్డీసీ డిపో వరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో పాటు స్థానిక పోలీసులు సంయుక్తంగా కవాతు నిర్వహించారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రజల్లో భద్రతా భావం పెంపొందించి భరోసా కల్పించేందుకు కవాతు నిర్వహించినట్లు పరకాల ఏసీపీ సతీష్ బాబు తెలిపారు. యుద్ధంలో కలిసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఇవన్నీ కూడా ప్రజల లోపల అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయడం జరిగింది. అట్లాగే కమింగ్ బక్రీద్ ఉన్నది, అట్లాగే ఇంకా ఫెస్టివల్స్ ఉన్నవి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల లోపల ఒక రక్షణ భావాన్ని కల్పించడానికి చేయడం జరిగింది. దీనిలో దాదాపు 50 మందికి పైగా ఆర్ఏఎఫ్ దళం పాల్గొన్నది. ప్రజలందరికీ కూడా ఒక విశ్వాసాన్ని కల్పించేటువంటి దాంట్లో భాగంగా ఈరోజు హెడ్ క్వార్టర్స్ నుంచి సిపి గారి ఆదేశాల మేరకు అక్కడి నుంచి వచ్చినటువంటి ఆర్ఏఎఫ్ దళం ఇక్కడ ఉంది. ఇక్కడ ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళం ఇది. సరస్వతి మేడం దీనికి ఇన్ఛార్జ్ ఉన్నారు. ఇక్కడ దీనిలో దాదాపు 50 మందికి పైగా ఈ దళ సభ్యులు, అంటే దళం ఉంది, ఇదంతా కూడా రక్షక దళము. వీళ్ళందరూ కూడా ప్రజలకు ఎక్కడ ఎటువంటి ఆపద వచ్చినటువంటి కానీ, ఎటువంటి కష్టాలు వచ్చినా కానీ, నేషనల్ కలామిటీ కానీ, లేకుంటే కమ్యూనల్ కానీ, ఇంకేదైనా కానీ వచ్చినప్పుడు ప్రజలకు రక్షణగా ఉండేటువంటి దళం ఇది ఆర్ఏఎఫ్ అనేది.